ఇన్‌ఫ్లుయెన్సర్ అవుదాం అనుకోని మీకు ఫాలోవర్స్ లేరని వెనకడుగు వేస్తున్నారా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. నెంబర్ 1, అందరికీ నచ్చిన కాంటెంట్ చేయాలంటే అది చాలా కష్టం కదా! సో, మీకు నచ్చిన ఒక నీష్‌ని సెలెక్ట్ చేసుకొని ఫాలో అయిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్, ఆ కాన్సెప్ట్‌లో కాంటెంట్ చేయండి. సెకండ్, కన్సిస్టెన్సీ. ఒక కాంటెంట్ క్యాలెండర్ రెడీ చేసి పెట్టుకోండి. వీక్లీ 2 to 3 పోస్ట్ కంపల్సరీగా పోస్ట్ చేయండి. థర్డ్, గివ్ వాల్యూ. అసలు వాల్యూ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతారు చెప్పండి? అసలు వాళ్ళకి మీ కాంటెంట్తో ఏం వస్తుంది? నాలెడ్జా, ఆర్ ఎల్స్ ఎంటర్టైన్మెంటా, ఆర్ ఇంకేమన్నానా? ఫస్ట్ అది తెలుసుకోండి, దాన్ని బట్టి కాంటెంట్ చేయండి. ఫోర్త్, ఎంగేజ్ లైక్ క్రేజీ. చాలామంది వాళ్ళ కామెంట్స్కి, డిఎమ్స్కి అసలు రిప్లై ఇవ్వరు. అదొక పెద్ద మిస్టేక్ అని మీకు తెలుసా? మీ ఆడియన్స్తో మీరు ఎంగేజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, సో దాట్ వాళ్ళకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. డోంట్ ఇగ్నోర్ ఇట్. ఈ చిన్ని నెంబర్ని బిగ్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇవి ఫాలో అయితే చాలు. బ్రాండ్స్ మీ ఫాలో అకౌంట్ కన్నా మీరు ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అండ్ ఆడియన్స్ మీ కాంటెంట్తో ఎలా ఎంగేజ్ అవుతున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. మరి అర్థమైతే సబ్స్క్రైబ్ టు starbuzz.ai ఫర్ మోర్ టిప్స్.